ఈ రోజుల్లో అందరికీ కామన్గా ఉన్న సమస్య హెయిర్ ఫాల్ సమస్య. హెయిర్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఊడిపోతుందండి. అంటే రకరకాల కారణాల వల్ల కావచ్చు. కాకపోతే హెయిర్ అనేది చాలా విపరీతంగా ఊడిపోతుందని నాకు కూడా చాలా కామెంట్లు వస్తున్నాయండి, మంచి హెయిర్ ఆయిల్ చూపించమని. అందుకోసం ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈ హెయిర్ ఆయిల్ని అందరూ కూడా యూజ్ చేయొచ్చండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్ లేదు, ఇది మనం న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ ఆయిల్ని వాడటం వల్ల మన హెయిర్ అనేది రూట్స్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ అయ్యి హెయిర్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా ఇక్కడ చూడండి చూపిస్తున్నాను నేను, మందారం ఆకులు, తర్వాత కరివేపాకు, నేను ఇక్కడ కొద్దిగా తులసాకులు తీసుకున్నాను. తర్వాత తులసాకులు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా, తులసాకులు వాళ్ళు యూజ్ చేసి కూడా చెప్తానండి. తర్వాత అలోవెరా తీసుకున్నాను, ఇందులోనే నల్ల జీలకర్ర, తర్వాత కొద్దిగా మెంతులు కూడా తీసుకున్నాను. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ ఆకులన్నిటినీ కూడా ఫస్ట్ వాటర్ వాష్ చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఉన్నదనుకోండి మనకు ఆయిల్ అనేది ఎక్కువ నిల్వ ఉండదన్నమాట, స్మెల్ వచ్చేస్తుంది. అందుకని ఆ ఆకులకన్నిటికీ తడి లేకుండా నీడలోనే గుడ్డలో తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇందులో ఒక 1/2 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇందులో మందారం ఆకులు వేయాలి. మందారం ఆకుల్లో కెరాటిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన జుట్టుని హెల్తీగా, షైనీగా, సిల్కీగా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు జుట్టు బాగా ఎదిగేటట్టు చేయడానికి, గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ని వాడడం వల్ల చిన్న వయసులో వచ్చే గ్రే హెయిర్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది బ్లాక్గా రావడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసాకులు వేయడం వల్ల తలలో దురదలు రాకుండా ఉంటాయండి. కొంతమందికి చూడండి ఊరికే దురద వస్తూ ఉంటుంది తలలో, అలా దురదలు రాకుండా ఉంటుందన్నమాట తులసాకులు వేయడం వల్ల. తర్వాత ఇందులోకి కొద్దిగా అలోవెరా కూడా తీసుకున్నాను. అలోవెరాని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ షైనీగా ఉంటుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జుట్టు మృదువుగా, సిల్కీగా, షైనీగా ఉండడానికి, హెయిర్ అనేది డ్రైనెస్ లేకుండా ఉండడానికి ఈ అలోవెరా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందులో మెంతులు, నల్ల జీలకర్ర కూడా తీసుకున్నాము. ఈ రెండింటి వల్ల మనకు జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ బాగా అందేలాగా చేస్తుంది. ఈ జుట్టు కుదుళ్ళలో చాలామందికి దురదలు, పొక్కులు, చుండ్రు ఎక్కువగా ఉంటుంది కదా. ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఆ దురదలు, పొక్కులు లేకుండా స్కిన్ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. మనకు స్కిన్ ఎప్పుడైతే మనకు రూట్స్ దగ్గర ఎప్పుడైతే క్లీన్గా, హెల్తీగా ఉంటుందో అప్పుడు హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి, స్ట్రాంగ్గా పెరగడానికి, వైట్ హెయిర్ని నివారించడానికి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనకు సిమ్లోనే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హైలో అనేది అస్సలు పెట్టకూడదండి. ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లో ఉండి మనము ఆయిల్ని చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మీరు క్లాత్లో కానీ లేదంటే ఇలా స్ట్రైనర్స్తో కానీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మనం 1 to 3 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. డైలీ కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము అలా పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ బాగా ముందు రోజు నైట్ అంతా ఆయిల్ పట్టించేసి మరుసటి రోజు హెడ్ బాత్ చేయడమేనండి. అలా మనకు ఆయిల్ పట్టించిన తర్వాత ఒక 5 minutes వరకు మసాజ్ చేసుకోండి. అలా మసాజ్ చేసుకోవడం వల్ల రూట్స్కి అంతా కూడా ఈ ఆయిల్ అనేది పట్టి రూట్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు మన హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.